భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 26వ అధ్యాయము విశృంఖలుడు పవిత్రుడైన కథ. గృత్స్నమదుడు జహ్ను మహర్షితో ఇలా చెప్పసాగెను. జహ్ను, వినుము. వీరవ్రతుడు అట్లు సాగిలబడిన వృషుంఖలునితో ఇలా చెప్పెను. విప్రుడా, నీ యొక్క సమస్తమైన పాపములు నశించినవి. ప్రయాగనది యందు నీవు చేసిన స్నానమహిమ వలన సంపర్గ పాపము కూడా నశించినది. ఈ మాసమున మకరమందు మార్తాండుడుండగా నీవు చేసిన స్నానమహిమ వలన నీ పాపములు నశించినవి. నీవు ఇప్పుడు బ్రాహ్మణ తేజము కలిగి ఉన్నావు. నీవు 3 దినములు నిరాహారుడవై ఉండవలెను. అట్టి నిన్ను ఇప్పుడు నేను మంత్రముల చేత పవిత్రమైన నీటిచేత స్నానము చేయిస్తాను. పిమ్మట నీవు మిక్కిలి పవిత్రుడవు కాగలవు అని వీరవ్రతుడు అట్లు చెప్పి దర్భల చేతను మంత్రముల చేతను పవిత్రమైన నీటిచేతను 3 దినములు స్నానము చేయించి విశృంఖలుణ్ణి నిరాహారునిగా ఉంచెను. అందువలన అతను పాతక సంసర్గ దోషము నుండి ముక్తిని పొంది పవిత్రుడయ్యెను. వీరవ్రతుడు భక్తితో పాదములపై పడిన విప్రుణ్ణి ప్రీతితో కౌగిలించుకొనెను. పిమ్మట వీరవ్రతుడు ఆ విశృంఖలునకు భోజనము చేయించెను. ఆ తరువాత అతనికి సమస్త ధర్మములను ఉపదేశము చేసెను. విశృంఖలా, నీవు సర్వదా సంతోషముతో సుఖమునిచ్చు వేదమార్గమును అనుసరింపుము. విద్యుక్త కర్మలను అతిక్రమించకుము. భార్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మములను నిర్వహించుము. జీవహింస చెయ్యకుము. సనాతన ధర్మములను అనుసరింపుము. భక్తిగా సజ్జన బృందమును సేవింపుము. నిత్యకర్మలను విడువకుము. ఇంద్రియములను నిగ్రహించి శ్రీహరిని మరియు శివుణ్ణి పూజ చెయ్యుము. ఇతరుల అపరాధములను లెక్క చెయ్యకు. ఇతరుల అభివృద్ధిని చూసి విచారపడకు. పరస్త్రీలను తల్లుల మాదిరిగా చూడవలెను. చదువుకున్న వేదములను మరిచిపోకు. అతిథులను అవమానము చెయ్యకు. పితృతిథులయందు శ్రాద్ధమును చెయ్యుము. కలలోనైనను కొండెములు చెప్పకు. భారతము మొదలగు ఇతిహాసములను, భాగవతము మొదలగు పురాణములను, మనువు మొదలగు ధర్మశాస్త్రములను సదా చూచుచుండుము. వేదాంతశాస్త్రమును, వేదాంగములను చూచుచుండుము. సంతతము హరినామమును కీర్తించుము. జాబాలిముని చెప్పిన ఉపనిషత్తు తంత్రము ప్రకారము త్రిపుండ్రము ధరించుము. రుద్రసూక్తము చేత కంఠమందు రుద్రాక్ష పేరును దాల్చి శివుణ్ణి పూజింపుము. కంఠమున తులసీ పూసల పేరును ధరించుము. తులసీదళములతోనూ బిల్వపత్రములతోనూ రమావల్లభుణ్ణి, పార్వతీపతిని సదా 1 పూట కాని 2 పూటలు కాని 3 మారులు కాని పూజింపుము. తులసీదళములతో కూడిన శ్రీహరి యొక్క పాదతీర్థమును గ్రహించుము. సదా శ్రీహరికై నైవేద్యమునరించిన అన్నమునే భుజింపుము. అన్నము పవిత్రమగుటకై వైశ్యదేవమును చేయుము. ఇంటికి వచ్చిన అతిథులను బ్రహ్మతత్వజ్ఞాననిష్ఠులును అగు యతీశ్వరులను, యోగీశ్వరులను, బ్రహ్మచారులను, ముదుసలులను, దిక్కులేని వారిని, రోగముగలవారిని తదితరులను ఆదరించి తృప్తిని కలిగించుము. తల్లిదండ్రుల సేవ చేయుము. నిత్యము ఔపాసనాగ్నిహోత్ర కర్మలను ఆచరింపుము. ఓంకారముతో కూడిన పంచాక్షరి, నారాయణాష్టాక్షరి మంత్రములను, ఇతర మంత్రములను వానిననుసరించి మంత్రాధిదేవతలను ధ్యానించుచు ఉపాసింపుము. నరకమునందు నివసింపచేయు కామము, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలగు అంతఃశత్రువులను అంతరింపచేయుము. నిష్ఠ కలిగి ప్రతి సంవత్సరము మాఘమాసమందు వ్రతస్నానమాచరింపుము. ధైర్యవంతుడవై సుఖమును పొందుము. మాఘస్నానమునందు ఆసక్తి కలవారు, రమావల్లభుని భక్తులు, సర్వసమతాదృష్టికల సాధువుల సంసర్గమును సదా చెయ్యుము. మాఘమాసమున స్నానము చేసి రమావల్లభుని పూజ చెయ్యుము. మాఘమాసమున మకరమందు ఉదయమున స్నానము చేసి రథసప్తమి, ద్వాదశి,
పౌర్ణమి. ఈ 3 దినములు రమాధవుని పూజ చేసినవాడు పాపకర్మముల నుండి విడువబడును. అనేక వేల జన్మములయందు నుండి ఉన్న సంచితమైన పాపములు, పరలోకమందు విచారమును కలిగించు పాపములు మాఘస్నానము చేత నశించును. వేదవిహితమైన మార్గమును అవలంబించువారికి, శ్రీహరి యొక్క భక్తియందు ఆసక్తి కలవారికి, కర్మలనాచరించువారికి మనస్సునందు పవిత్రత కలుగుచున్నది. బంధమునకు మోక్షమునకు మనస్సే కారణము కనుక మానవులకు మనశ్శుద్ధియే ముఖ్యము. పాపము చేసినవారు కూడా పశ్చాత్తాపము వలనను చిత్త పవిత్రత చేతను పాప విముక్తులగుదురు. అందరియందు సమత్వము కలవారు, సదా సత్కర్మలను ఆచరించుటయందు ఆసక్తి కలవారు, సాధువులు ఇహపర సుఖములనిచ్చునట్టి సుఖవంతమగు బుద్ధిని గొప్పగా తలచి దానివలన చిత్తశుద్ధి కలిగి ఉత్తములనబడుచు పూజలను పొందుచున్నారు. కావున నీవు మాఘమాస వ్రతమును ముఖ్యముగా మనోనియతితో చెయ్యుము. ఈ నీ దేహమంతమగు వరకు సర్వమును తెలిసినవాడు సర్వాంతర్యామీయగు సర్వేశ్వరుణ్ణి పువ్వులతో దళపల్లవములతో భక్తితో పూజింపుచు మాఘవ్రతమాచరింపుము. ధర్మసంచయమందు ఈ మాఘస్నాన ఫలధర్మముతో తులతూగునది ఈ 3 లోకములందునూ లేదు. మాఘవ్రతము పాపమును నశింపచేయున్నది. 1000 అశ్వమేధ యజ్ఞముల ఫలితమునిచ్చును. 1000 వాజిపేయములు చేసిన ఫలితము కలదు. బ్రహ్మహత్య మహాపాతకములకు, ఉపపాతకములకు, చిన్నవైన పాపములకు కూడా ప్రాయశ్చిత్తమే ఈ మాఘస్నాన మహిమ అగును. మాఘవ్రతమాచరింపని మానవుణ్ణి బ్రహ్మహత్య గావించిన మహాపాతకునిగా చెప్పుచున్నారు. విప్రోత్తమ, విద్యుక్తముగా మాఘస్నానము చెయ్యుము. భక్తితో మాఘవ్రతమాచరింపుము. అందువలన కష్టములు తగ్గి ఇహలోక భోగములను అనుభవించి పంచభూతాత్మకమైన దేహమంతరించినప్పుడు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములను 4 విధములగు ముక్తి మార్గములలో ముఖ్యమగు సాయుజ్యమును పొందగలుగుదువు. మాఘస్నానము చేసి శ్రీహరి యొక్క పవిత్రమైన చరిత్రను వినుచుండిన మోక్షమును పొందగలవు. దేహాంతరమందు వైకుంఠమును చేరగలవు. ఈ చెప్పిన విషయములన్నీయు నియమపూర్వకముగా విడువక చెయ్యుము. నీకు మేలు చేకూరగలదు. జహ్ను మహర్షి వింటివా? ఈ విధంగా వీరవ్రతుడు చెప్పగా విశృంఖలుడు విని సంతోషించి మీరు ఉపదేశించిన రీతినే చేయుదునని అనేక మారుల మునిచంద్రుని పాదములకు నమస్కరించి సద్గుణములను కలిగి భక్తితో అతన్ని అనేక విధముల స్తోత్రము చేసి ఆ వీరవ్రతుని వద్ద సెలవు పొంది సర్వపాప పరిహారినగు కాశికాపురి చేరెను. అచ్చట భార్యను నిశ్చయము చేసుకుని పెండ్లాడి గృహస్థాశ్రమమును స్వీకరించెను. మరియు గృహస్థాశ్రమమందుండి సర్వవిధముల చేత సమస్త ధర్మములను నిర్వహింపుచుండెను. విశృంఖలుడు ఇట్లు ప్రతి సంవత్సరమందు మాఘమాసమున మార్తాండు మకరమందుండగా ప్రయాగతీర్థమందు స్నానము చేసి పుత్రపౌత్రయుతుడై అనేక విధములైన భోగములను అనుభవించి దేహాంతరమందు శ్రీహరి సన్నిధానమును చేరి అచ్చట జ్ఞానమును పొంది ముక్తినిగాంచెను. కాబట్టి పాతకులు ప్రాయశ్చిత్త విధిని అవలంబించి ఈ విశృంఖలుని వలె విగత పాపులు కాగలుగుదురు.